కామారెడ్డి పట్టణంలో రాజీవ్ నగర్లో డబుల్ బెడ్రూమ్ల కాలనీలోని ఉన్నటువంటి సమస్యలకు స్పందించి పరిష్కరించిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలోని గల డబుల్ బెడ్రూమ్ కాలనీని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మరోసారి పరిశీలించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్తో కలిసి డబుల్ బెడ్రూమ్ల కాలనీలోని నెలకొన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో చేపట్టాల్సిన పనుల గురించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నవారిని అడిగి తెలుసుకున్నారు. కాగా డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్యలు పరిష్కారం చేసి మరోసారి వచ్చి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ రోడ్డుకు మొరం వేసి మురికి కాల్వలు క్లీనింగ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. రేపు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి లబ్ధిదారులకు పట్టాలు అందించేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెత్తను రోడ్డుపై వేయవద్దని కాలనీవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ జహీరా బేగం, యామీన్, పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీ, తేజపు మానస ప్రసాద్, తయబా సుల్తానా సలీం, లడ్డు మొయినుద్దీన్, రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సుధాకర్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వాటర్ మున్సిపల్ది మన డైట్స్ కూడా బాగా లేకుండా మేము కొవ్వొత్తులు పెట్టుకొని కూడా 8 నెలల నుంచి బాగాము. కలెక్టర్ ఆఫీస్కి కూడా 4 సార్లు పోయేసి వచ్చినాము. అయినా కూడా మాకు కొంచెం చర్య కాలేదు. మా కమిటీ అయిన తర్వాత మేము మేడం దగ్గరికి వెళ్ళేసి మేడంని విజిట్ చేసి మేడం ఒక్కసారి మీరు వచ్చి మాకు చెయ్యండి అని అడిగినందుకు 5 నిమిషాలలో వస్తున్నాం అన్నందుకు వచ్చి వాళ్ళకి కరెక్ట్ వాళ్ళు చెప్పిన మాట మాకు చేసినందుకు కూడా వాళ్ళకి మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నెలల నుంచి తీయలేరు. అది మరీ ఘోరమైంది. త్రాగునీటి సమస్య అంటే అక్కడ వాటర్ ప్లాంట్ నుంచి ఖరాబ్ అయిన వేస్టేజ్ వాటర్ మేము పట్టుకొని బ్రతికిన రోజులు ఉన్నాయి. కానీ మా చందన్న, మా మేడం గారు, కమిషనర్ గారు వాళ్ళందరూ మా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము కమిటీ ఏర్పడి వారం రోజుల నుంచి ఇంత డెవలప్ చేసినందుకు వాళ్ళకు మరీ ఒకసారి నిజమన్నా మేము మరీ కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం, ఎవరు కూడా మా మీద దయ చూడలేరన్నా. ఎందుకంటే మాది ఒక వడి లేదని చెప్పారు, మాది ఒక కాలనీ లేదని చెప్పారు. అసలు మేము ఇష్టమే లేదు. ఇప్పుడు తొందరగా జరిగినందుకు మళ్ళీ ఒకసారి అన్న కృతజ్ఞతలు అన్న. ఇలానే మీరు సేవ చేస్తూ ఉండాలి, మా సమస్యలు తీరుస్తూ ఉండాలి. ధన్యవాదాలు అన్న గారికి అండ్ మేడం గారికి, కౌన్సిలర్ మేడంకు అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. మీ ప్రాబ్లమ్స్ ఉందో ఇంతకుముందు 22 వార్డ్ కౌన్సిలర్ జహీరా బేగం అక్క కూడా చెప్పడం జరిగింది. అలాగే మీ అధ్యక్షులు మీరు ఒక కమిటీ ఫామ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా కూడా మీకు కూడా హెల్ప్, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దీనిలో తప్పు ఏముంటుంది, మీ అందరి కోసం కమిటీ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు సమస్యలు మా వారికి తీసుకొచ్చినారో వెంటనే మేము రావడం జరిగింది. దానిలో మీరు చెప్పిన వారికి ఒక 100%, 90% వర్క్ అయిండొచ్చు, ఇంకా కొన్ని మిగిలిండొచ్చు. అవి కూడా తొందరలోనే మనము పూర్తి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కరెంటుకి సంబంధించిన ప్రాబ్లం ఇంకా కాలేదన్నారు. నేను కూడా డిఈ సార్ తోటి మళ్ళీ కూడా మాట్లాడతాను. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఒక మీటింగ్ వల్ల రాలేకపోయినామని చెప్పారు. అది కూడా వారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వర్క్ తొందరలోనే చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముందు కూడా ఇప్పుడే కాదు, అయిపోయింది ఏం లేదు, ముందు కూడా ఏదైనా వర్క్ కావాలన్నా కానీ, ఏదైనా పనులు కావాలన్నా కానీ 100% మమ్మల్ని అడగండి. వెంటనే మేము స్పందించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్స్ అందరం, మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరు కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే వాళ్ళ దగ్గర ఉన్న లేబర్స్ ని కూడా తీసుకొచ్చి, వాళ్ళ వార్డులలో ఉన్న లేబర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ పని చేపించడం జరిగింది. మీ అందరూ కూడా ఫస్ట్ మా కౌన్సిలర్స్ కి ప్రత్యేక మీ అందరి తరఫున కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇంత జరిగింది. కాబట్టి ముందు కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను కానీ, మా కమిషనర్ మేడం కానీ, మా తోటి కౌన్సిలర్స్ కానీ అందరం కూడా అందుబాటులో ఉంటాము. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ మా పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి, మరి ఎవరికైతే ఇప్పుడు దీని వాళ్ళు చెప్పినట్టు, అక్క వాళ్ళు చెప్పినట్టు, ఎవరికైతే అప్పుడు గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు టోకెన్ల ద్వారా ఇవ్వడం జరిగింది, డ్రా ద్వారా తీయడం జరిగింది. మొన్న మా షబ్బీర్ సారు, నేను కామారెడ్డిలో చాలా మంది ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారంటే సార్ వెంటనే స్పందించి మరి కామారెడ్డిలో మనం ఒక 3000 హౌసెస్ వారికి కూడా కట్టి
మరి మన ఇంద్రమ్మ హౌసెస్ వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది త్వరలోనే మరి ఎవరికైతే హౌసెస్ లేవో కంపల్సరీ ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, పేదల గవర్నమెంట్, పేదలకి ఎప్పుడు కూడా అండగా ఉండే గవర్నమెంట్ కాబట్టి అందరి పేదింటి కుటుంబానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా మరి ఎవరికైతే ఇండ్లు రాలేవో మొన్నటిదాకా ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ లో మీరు అప్లై చేసిరో అది మీ దగ్గర ఉన్న స్లిప్స్ ని జాగ్రత్త పెట్టుకోండి. కంపల్సరీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకి ఎవరికైతే ఇండ్లు లేవు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అలర్ట్ అయ్యేటట్టు చూసుకునే బాధ్యత మా షబ్బీర్ అలీ సార్ గారికి, అలాగే మా తోటి కౌన్సిలర్స్ అందరూ కూడా కంపల్సరీ మీకు ఇండ్లు వచ్చేటట్టే మేము చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే మీరు డబల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకి పట్టా లేవు అని అంటున్నారు కదా, రేపే తెల్లారే పోయి కలెక్టర్ సార్కి ఒక అప్లికేషన్ ఇచ్చేసి 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టా బుక్కులు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, మరి ముందు కూడా ఏమైనా కానీ మీకు పనులు కావాలన్నా కానీ మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ మాకు చెప్పచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. గురించి వాస్తవం కూడా మాకు తెలియదు. తెలిసిన వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన 24 గంటల్లోపే అప్పటికి రాజు అంటుండు, అన్న ఇట్లా వచ్చిపోతున్నారు మా పని చేస్తలేరని. తర్వాత అంజిరెడ్డి అన్న అన్నాడు, ఏ సార్ మీరు వస్తున్నారు మా పని చేస్తలేరని. బాయ్ సాబ్ కూడా అన్నాడు, వస్తురు పోతురు అన్న చూస్తురు అని. నేను ఒకటే చెప్పిన, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళ విషయం మాకు తెలియదు. మేము వచ్చినాక నీకు 24 గంటలలో నేనే చెప్తా పని జరుగుతుందా లేదా అని చెప్పేసి. తర్వాత వెంటనే రాజుకు ఫోన్ చేసిన, రాజు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అన్న మాకు నీళ్ళు వస్తే సరిపోతుంది, నీళ్ళు వస్తలేవు అని చెప్పిండు. అయితే నీళ్ళని వెంటనే మళ్ళా కలెక్టర్ గారి దృష్టికి, చైర్మన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళంగానే వర్క్ మేము స్టార్ట్ చేసినాము. తెల్లారి మోర్లు అన్ని తీపిచ్చుడు పెట్టినాము, వెనక జేసీ పెట్టినాము. కలెక్టర్ గారు కూడా విజిటింగ్కి వచ్చిర్రు. కలెక్టర్ గారు చూసిర్రు. చూసిన వెంటనే మళ్ళా ఇమీడియట్లీ ఏదైతే మన బోర్ వేసిన హోల్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.